మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితములు 31 ఆగస్టు నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి మీనంలో వక్రించిన శని, కుంభంలో రాహువు, మిథునంలో గురువు, కర్కాటకంలో శుక్రుడు, సింహరాశిలో రవి, బుధ, కేతువు యొక్క సంచారము, కన్యారాశిలో కుజుడు మరియు అదేవిధంగా మనకి వృశ్చిక రాశి నుంచి మకరం వరకు కూడా ఈ యొక్క వారం చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరిస్తూ ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు రానున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం. తులాలగ్నము, తులారాశి. తులవారికి మీ యొక్క రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు దశమ కేంద్రంలో చంద్రరాశుల్లో ఉన్నందుకు కాస్త ఆకస్మికంగా కొన్ని మార్పులు, ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళడం ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవ్వడము, చంద్ర ఆరాధన, శుక్ర ఆరాధన, చంద్ర శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేయడం వల్ల చక్కటి ఫలితాలు వస్తున్నాయి. అయితే 31వ తేదీ 1వ తేదీ మాత్రం ఈ 2 రోజులు ధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే కొంత కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా అన్నదమ్ముల వరుస వారితోని తెలియని చిన్న చిన్న ఘర్షణ వాతావరణం, ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయంలో తొందరపడి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం లాంటివి చూపిస్తున్నాయి కాబట్టి చాలా కేర్గా ఉండాలి. ముఖ్యంగా పంచమ స్థానంలో రాహు ఉన్నందుకు సంతానాన్ని విదేశాలకు పంపించాలనే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కొంచెం డ్రీమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి పంచమ రాహు వల్ల, రకరకాల స్వప్నాలు రావడం, అలాగే కొంచెం ఆన్లైన్లో ఈ ఫేస్బుక్లోని, ట్విట్టర్లోని ఇలాంటి పరిచయాలు పెరుగుతుంటా ఆ యొక్క విషయాల్లో, షేర్ మార్కెట్ సంబంధించిన అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. వివాహ సంబంధించిన విషయాల్లో విదేశీ సంబంధాలు అధికంగా కుదిరేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. విదేశాల్లో ఉండేవారిని ఎవరినైనా ఇష్టపడడం, అందులో ముఖ్యంగా వాళ్ళు దూరపు బంధువులు అవ్వడం కూడా బలంగా చూపిస్తుంది. ఇక ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ప్రమోషన్స్ రావడము, మరియు కాస్త తండ్రి గారు ఒక దగ్గర ఉంటే మీరు ఒక దగ్గర ఉండడం, ఇలాంటి కాంబినేషన్స్. భాగ్యాధిపతి ఎప్పుడైతే లాభస్థానంలో కేతువుతో రవితో కలిసి ఉన్నాడో ఇటువంటి ఫలితాలు ఇవ్వనుంది. ఇక మీకు ఉద్యోగపరమైనటువంటి విషయంలో ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. అదేవిధంగా ఫైనాన్షియల్ గ్రోత్కి కూడా మీరు కాస్త శుక్ర చంద్ర గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అనే విధాలు బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే, ఏమండి గ్రహణం తర్వాత రోజు దానం ఇవ్వాలి కదా, మరి కొన్ని ప్రదేశాల్లో తీసుకునేవారు ఉంటారు, కొంతమంది తీసుకోరు, అప్పుడు ఏం చేయాలి అనేటువంటిది అడుగుతున్నారు. అంటే దానికి ఏదైనా శ్లోకం చదువుకుంటే సరిపోతుంది. కొంతమందికి ఇచ్చేంత స్తోమత ఉండదు, లేదా మరికొంతమందికి ఇస్తానన్న తీసుకునే ప్రదేశాలు ఉండవు. కొన్ని దుబాయ్ కంట్రీస్లో ఉన్నారు, అక్కడ తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ప్రధానంగా మీకు ఇచ్చేటువంటి సోర్స్ ఉంది, అలాగే తీసుకునే వాళ్ళు ఉన్నారన్నప్పుడు ప్రధానంగా దానమే ఇవ్వండి గ్రహం తర్వాత. లేదు అసలు లేవు, ఎక్కడా కూడా దానం తీసుకునే వాళ్ళు లేరు, మీరున్న ప్రదేశం అలాంటిది, కానీ గోవులు ఉన్నాయి మీకు, అలాంటప్పుడు చక్కగా గోవులకి మీరు బెల్లము, క్యారెట్సు, నువ్వులు, గోధుమ రవ్వ, ఈ 4 పదార్థాలు భక్తి శ్రద్ధలతో దేశీవాలి గోవుకి తినిపించండి. ఇప్పుడు గోవులు కూడా లేవు, అప్పుడు ఏం చేయాలి? ఈ గ్రహణం సంబంధించినటువంటి విషయం మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది పలానా రాసుల వారికి. ఎందుకంటే గ్రహణ ప్రభావం పాజిటివ్గా ఉంది, నెగిటివ్గా ఉంది. ఇక్కడ పాజిటివ్గా ఎవరికి ఉంది అంటే మేషము, వృషభము, కన్య, ధనస్సు వారికి చక్కగా పాజిటివ్గా ఉంది. ఇక కర్కాటకం వారికి న్యూట్రల్గా ఉంది, సింహం వారికి ఇదిగా ఉంది. మరి నెగిటివ్గా ఎవరికి ఉంది, ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే ముఖ్యంగా కుంభరాశిలో పడుతుంది కాబట్టి కుంభము, మిథునము, తులవారికి జాగ్రత్తగా ఉండాలి. మీనము మరియు మకరం వారు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. మకరం వారేమో ధన విషయంలో, కుంభం వారు అనవసరమైనటువంటి ఊహల్లో ఇబ్బంది పడ్డము, అనవసరమైన భయాల వల్ల, మీనం వారు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో, మరియు అదేవిధంగా మిథునం వారు లాంగ్ జర్నీస్, పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు. తులవారు చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ
మీరు ఏదైతే ఆలోచనలు షేర్ మార్కెట్ విషయంలో తులవారు జాగ్రత్తగా ఉండాలి. మరి వృశ్చికం వారు ఏంటంటే కాస్త ఈ ఏదైతే చూడండి మన గృహ సంబంధించిన వాహనం సంబంధించిన తీసుకునేటువంటి అంశాలలో. ఇక కర్కాటకం వారు చూసుకున్నట్లయితే వీరు కాస్త వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు షేర్ మార్కెట్ విషయంలో వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటూ, అలాగే సింహం వారు మాత్రం వివాహ నిర్ణయాలకు సంబంధించి ఏవి చేయకూడదు. ఈ 41 రోజులు. మరి మీరున్న ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ దానము తీసుకునే వాళ్ళు లేరు, మరియు లేదా మీకు స్తోమత లేదు, ఏదో సంథింగ్ ఇబ్బంది ఉంది, ఆలయాల దగ్గరగా లేవు, లేదా గోవుకు పెట్టడానికి లేదా అప్పుడు ఏం చేయాలి? గ్రహణం రోజు నుంచి 41 రోజులు గుర్తుపెట్టుకోండి. ఒక దీక్షలా తీసుకొని ఉదయము సాయంత్రము లలిత చేసుకోగలిగితే, లలితా సహస్రనామాలు అంటారు వాటిని, మీకు చదవడం వస్తే చక్కగా చదవండి. ఉదయం సాయంత్రం అంటే పొద్దున్నే సూర్యోదయ సమయంలో 9 లోపల ఎప్పుడైనా, లేదా 10 లోపల మహా అంటే, అంతకుమించి చేయనివ్వకండి, లేట్ చేయకండి. అలాగే సాయంత్రం 6 తర్వాత, లేదా సంధ్య వాలుతున్న సమయంలో, లేదా రాత్రి సమయంలో అయినా చేసుకోవచ్చు, జాబ్ చేసేవాళ్ళు ఉంటే. లలితా సహస్రనామాలు మీకు నోటికి వస్తే చక్కగా చదువుకోండి, నోటికి రావట్లేదు యూట్యూబ్లో ప్లే చేసుకొని ఆ నామాలకు ఉండేటువంటి అర్థాన్ని మననం చేసుకొని మనసు పెట్టి వినండి. మనసు పెట్టి విన్నా సరిపోతుంది, ఇది రావట్లేదు కదా తప్పులు చదవాల్సిన అవసరం లేదు. అలా గనక మీరు చేసినట్లయితే ఏదైతే గ్రహణం మూలంగా వచ్చేటువంటి దోషము తొలగిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మనం యూట్యూబ్లో ఏ నామం చేసుకోవాలి, ఎటువంటి ఇబ్బందికి ఏ నామాలు చేసుకుంటే మంచిది అనేటువంటిది కూడా చెప్పాను. లేదు మీ గురువుల దగ్గర ఏదైనా బీజాక్షరాలతో తీసుకున్నారు, ఈ గ్రహణ సమయంలో చేసేటువంటి ఆ నామం యొక్క ప్రభావం పునశ్చరణ ఫలితం వస్తుంది. అంటే ఇన్ని రోజులు మీరు కొన్ని లక్షలు చేశారు, అన్ని లక్షలు చేసిన ఫలితం వస్తుంది. రెండవది విష్ణు సహస్రనామాలు చేసుకోవచ్చు, లలిత చేసుకోవచ్చు గ్రహణ సమయంలో. అలాగే శ్రీమాత్రే నమః అనేటువంటిది కూడా చేసుకోవచ్చు, ప్రొటెక్షన్ అనేటువంటిది ఇస్తుంది. అదేవిధంగా గ్రహణం తర్వాత రోజు దానం ఇవ్వవలసినటువంటి పదార్థాలు, దానం పుచ్చుకునేటువంటి వారు ఉన్నారు, మీకు బాగుందనుకుంటే బియ్యము, మినుములు, నువ్వులు, ఉలవలు, గోధుమలు, ఈ 5 పదార్థాలతో పాటు ఇత్తడి చెంబులో ఈ నాగపడగలు, చిన్న చిన్న నాగపడగలు, అదేవిధంగా ఈ యొక్క నెయ్యి, కొంతవరకు నెయ్యి ప్యాకెట్టు, అలాగే రవిచంద్ర ప్రతిమలు, వీటిని దానంగా ఇవ్వండి. దానం ఇచ్చేటప్పుడు ఇచ్చేవారిని, తీసుకునేవారిని మీరు ఈశ్వర స్వరూపంగా తీసుకోవాలి, తీసుకునేవారు కూడా ఇచ్చేవారిని ఈశ్వర స్వరూపంగా భావించాలి అని చెప్తుంది శాస్త్రం. ఇది ఖచ్చితంగా పాటించండి. అనిపించవచ్చు ఏమండి గ్రహణ సమయంలో మరి ఇలాంటివి చూపిస్తుంటారు టీవీలో, అవన్నీ కూడా తాత్కాలికంగా ఎక్కడా కనబడదు గ్రహణ ప్రభావం, అది లాంగ్ టర్మ్లో కనబడుతుంది. కాబట్టి ముఖ్యంగా తులారాశి వారు, మీనరాశి వారు, గర్భవతులు కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వీళ్ళకి పంచమంలో గ్రహణం పడుతుంది, మీనం వారికి పంచమాధిపతికి గ్రహణం పడుతుంది. కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండాలి. మీనం వారి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ఈ యొక్క గ్రహణ ప్రభావం గురించి పెద్దగా భయపడాల్సిన పని లేదు. ఇది కేవలం ఏంటంటే కొన్ని వర్షపాతాలకి, కొన్ని విపత్తులకి దారితీస్తుంది. చూసుకున్నట్లయితే ఏవో చిన్నవి ఉన్నాయి, అవి కాస్త జాగ్రత్త పడుతూ వాటి జోలికి వెళ్ళకపోతే సరిపోతుంది. నీటి సంబంధించినవి, లేదా కొన్ని దేశ నాయకుల మీద ఎఫెక్ట్ పడడము, వాళ్ళ యొక్క ప్రాణాల మీదకే కొంతవరకు కొన్ని దేశాల నాయకులకి, కొన్ని దేశ నాయకులు మారిపోవడానికి ఈ క్లౌడ్ బస్టర్స్ అంటూ ఉంటారు, ఇవి ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఈ గ్రహణం అనే కాదు, గ్రహణం ముందు నుంచే అవుతుంది, గ్రహణం తర్వాత కూడా అవుతూ ఉంటాయి క్లౌడ్ బస్టర్స్ అనేటువంటివి. కాబట్టి ఈ నీటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండండి. పగలే చీకట్లాగా ఉండడం, అంటే విపరీతమైనటువంటి క్లౌడ్ వచ్చేసి అసలు ఏమిటి పగలా రాత్రి అన్నట్టుగా ఉండడం, ఇటువంటివి జరుగుతాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. శ్రీమాత్రే నమః.